ఎప్పుడే మర్చిపోయినా నా కాళీ వల్లనే వచ్చింది ఫ్రెండ్స్ స్థలం అనేది. నా కాళీ మాతని ఇప్పించింది భద్రకాళి. సో ఎవరు హెల్ప్ లేకుండా కొత్త జంట అయింది. అంటే మాకు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ అనుభవం ఉంటే కానీ ఎవరు లైఫ్లో సెటిల్ అవ్వరు. ఏదైనా కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, ఆస్తులు కావాలన్నా పుట్టుకతోనే ఎవరికి రావు. ఒకవేళ ఉన్న దిష్టి వల్ల ఏమో అవి ఇవ్వకుండా అయిపోయినాయి మా ఆయనకు పెట్టి. సో ఇప్పుడు మా కాలం మీద మేము నిలబడి సొంతంగా కొన్నదనమాట. రిస్క్ లేకుండా, ఒకరి హెల్ప్ లేకుండా నేను నా హస్బెండ్ మాత్రమే కష్టపడి తీసుకున్నాం కదండి. మా ఆయన ఆస్తులు ఎక్కడికి పోలేదు ఫ్రెండ్స్. మా బావ జాగ్రత్తగా చేసి ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఎవరైనా, మా ఆయన అమాయకుడు కదా, ఎవరైనా ఏమైనా చేస్తారు, ఖర్చు పెట్టేస్తాడు అని క్షేమంగా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకున్న స్థలాలు అయితే ఎవరిని మోసం చేయకుండా, కించపరచకుండా, ఒకరిని హేళి చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మా మామయ్యని మా బావని ఆశించకుండా మా కాళ్ళపైన నిలబడి తీసుకునేదని ఒక గౌరవంగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే 10 ఏళ్ళైనా కూడా 20 ఏళ్ళైనా ఎవరు సెటిల్ అవ్వరు. మేము ఈ లోపలే దేవుడి దయ వల్ల, అమ్మవారు కాళీ దయ వల్ల సెటిల్ అయినాం. సో హ్యాపీగా మా కాళీ మాకు మంచిగా చేసింది. మా బావ మా మామయ్య కూడా మమ్మల్ని చూస్తే ఇప్పుడు హ్యాపీనే అవుతారు. మా వదిన మందులో చూసినా కూడా మేము బాగా సెటిల్ అయినామని మా మదర్ కూడా. ఉడక వస్తుంది, ఎండ ఉంది, సూర్యుడు మస్తు ఉన్నాడు. వెళ్ళిపోతున్నాం అంటే ఇంటికి.